హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ బొంబాయి చట్నీ. ఇడ్లీకైనా, దోశకైనా, చపాతీకైనా, ఏ టిఫిన్ అయినా సరే ఈ బొంబాయి చట్నీని టేస్టీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్స్ శనగపిండి వేసుకుని అందులో వాటర్ వేసుకుని ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ శనగపప్పు, కొద్దిగా ఎండుమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని ఈ ఆనియన్స్ని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా అంతా బాగా వేగిన తర్వాత అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన ఒక మూత పెట్టుకుని వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసి ఈ శనగపిండి కొద్దిగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, ఇడ్లీ, దోశ, పూరీలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ బొంబాయి చట్నీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.